హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జాను వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా ఆమ్లెట్ చేద్దాం. ఫస్ట్ ఒక 4, 5 ఎగ్స్ అట్లా తీసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలుగా చేసిన ఆనియన్స్ అందులో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నేను లాస్ట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా లైట్గా వేసుకోవాలి, అంత ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నా ఓన్ రెసిపీ అయితే కాదు, ఇది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. షార్ట్ వీడియోకి 8 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంత ఏముందా అని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా జస్ట్ ట్రై చేశాను అట్లా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా వచ్చిందనేది. చెప్పాను కదా సాల్ట్ లాస్ట్లో యాడ్ చేశానని, మర్చిపోయాను, అందుకే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాము. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోని సేమ్ మనం కర్రీకి వండేటప్పుడు ఎలా వేస్తామో అలా వేయాలి. ఆవాలు, జీలకర్ర కానీ కొంచెం కొంచెం వేసుకోవాలి. కరివేపాకు అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంది. వెల్లుల్లి కూడా యాడ్ చేయండి మీరు. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి, అందుకే కొంచెం నేను సాల్ట్ వేసాను. ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపు, మళ్ళీ కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే అంతే యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు ఇందాక మనం ఎగ్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేయడమే. నెక్స్ట్ క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం ఇది ఫ్లిప్ చేయాలి. ఇది కొంచెం పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది, మిగతాదంతా ఓకే, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్లిప్ చేశాక మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.